హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇది 2026లో ఫస్ట్ బ్లాగ్ అనమాట. ఇటారా టైం ఎన్నో కూడా ఇడవచ్చు కూర్చో. మీరు తెలిసిందిగా వీడు మా బాంబర్ది గాడు, చిన్న బాంబర్ది, మా బుడ్డు మరదలు. మా వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి అమ్మా. హ్యాపీ న్యూ ఇయర్ గైస్. ఇప్పుడు ఏంటంటే మార్నింగే ఇక్కడ వీళ్ళు చెంటపాకాయలు తెచ్చారు. ఇప్పుడు ఈ కాల్చాల. అండ్ ఈరోజు ఇంకా వంటలో వార్పులు, గుడి ఎటెడ్ పోతాం ఇంకా డిసైడ్ చేయలేదు. చూద్దాం ఎటెడ్ పోతాం. గైస్, ఇది ఇంటి ముందు ఉన్న ముగ్గు అనమాట. 2026 అని రాశారు. మరి ఇంటి వెనకాల కూడా ముగ్గు ఉంది, దాన్ని కూడా చూపిస్తా. ఒక్క నిమిషం. ఇది ఇంటి వెనకాల, ఇది మా పిన్నోళ్ళది. అందరూ రోడ్డు మొత్తం ముగ్గులతో నింపారు. ఏడు కోతి ఏడు వెంకటాపురంలో కామన్లే కానీ ఇది ఇంటి వెనకాల ముగ్గు. గట్టు కూడా ఉన్నాయి రంగురంగుల ముగ్గులు. మనం వెళ్ళి ముందు బాంబులు కాల్చాల. ముందు ఎన్నో లేవు, కొన్నే ఉన్నాయి. మొత్తం మీద 10-15 ఉన్నాయి. ఇది పట్టుకో. ఒకటే ఉంది, అగ్గిపుల్ల కూడా ఒకటే ఉంది. ఇట్ట పట్టుకో బుడ్డి. నాకే ఇలే. కంగారు పడుకో. ఓ పోయింది. వెళ్ళి అత్తకాడికి వెళ్ళి స్టవ్లో వెలిగించిరాపు. గైస్, ఇల్లు మీరు ఎప్పుడే పోయేది ఇంటికి? అది ఇంటికి అంటున్నా. బెంగళూరు ఎప్పుడు మళ్ళీ? ఈరోజు ఏ వారం? ఈరోజు ఏ వారం తెలీదా? ఈరోజు నిజంగా ఏ వారం? ఏదో ఒకట్లో కానీ వీళ్ళు ఇంకొక 2 రోజులు వెళ్ళిపోతారు. మనం కూడా పంజాబ్ అంతకుముందు 15వ తారీఖు అన్నారులే కానీ ఎగ్జామ్ తీసుకెళ్ళి 24కు పెట్టారు. 20వ తారీఖు దాకా ఏడే ఎంజాయ్. మా వాళ్ళతో ఏమన్నా మాట్లాడు. నీకు ఎప్పుడు వచ్చింది మాట్లాడు. నా పేరు అక్షయ్. బాంబు వేసే వీడియో పెట్టిండు, నవ్వుతున్నాడు చూడండి. సరే వాడు వెళ్ళిండు. వాడు ఏంటిది అన్నగాడు లైటర్ వెలిగించుకొని రావటానికి వెళ్ళిండు. అది మా బంగారు మా అన్నగాడు కాదు, మా అన్నగాడు. చెప్పు. మా గ్యాంగ్ అనమాట, ఇది మొత్తం మా గ్యాంగ్, తొట్టి గ్యాంగ్. ఇప్పుడు బాంబులు పేలవాల. ఇక వెలిగించుకొచ్చిండు. చూద్దాం, ఇంకా కానిద్దాం. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి మా వాళ్ళకి. బాయ్. ఇగో కాలు పెద్ద బాంబులు కూడా కాదు. ఇగో చూడు. వస్తున్నాయి. ఇక దా ఇంకొన్ని ఎహరా. ఇగో ఏడ పెడతా రావే. ఏం కాదు, నేనున్నా. ఏడు ఇగో పట్టుకో. దా ఇగో నేను చెప్పింది చెయ్యి, పట్టుకో. నీకేం కాదు, నీకేమైనా అయితే నేనున్నా. పట్టుకో. పట్టుకో. పొద్దున్నే ఇడ్లీలు, 2 ఇడ్లీలు నాకు అనుకో. మాకన్నా మా బుడ్డమ్మాయికి రావాలా. వీడు 2 మొత్తం హాఫ్ టికెట్ కావాలి వీళ్ళంతా. పట్టుకో. ఇది నాది. జస్ట్ ఓన్లీ 3 ఇడ్లీస్ గైస్. అదే కానీ గైస్, గుడికి వెళ్తున్నాం, జోలాపురం గుడికి. స్నానం చేసాం. చాలా మంది నడుచుకుంటూ వెళ్తున్నారు కానీ మాకు అటుకుంటే అటు ఎరుపాలెం పోయే పని ఉంది. అందుకని మేము నడుచుకుంటూ పోవట్లేదు. గైస్, ఇప్పుడే వచ్చాం, ఎరుపాలెం వచ్చాం సాయిబాబా గుడికి. ఆడ జోలాపురంలో ఆగంలే కానీ జోలాపురంలో దర్శనానికి కనీసం 3 గంటలు పట్టిద్ది. అందుకనే ముందు ఎరుపాలెం వచ్చి ఇక్కడ దేవుడిని చూసుకొని రిటర్న్లో కుదిరితే వెళ్దాం. ఎంపట్లోనే 10 నిమిషాలు అయిపోయింది. అండ్ ప్రతి గురువారం అయితే అన్నదానం చేస్తారంట, కానీ అన్నదానానికి ఇంకా 2-3 గంటలు ఉంది అంటున్నారు. అందుకని వెళ్తున్నాం. జోలాపురంలో ఇక వెంకన్న స్వామిని కలిసి వెళ్ళిపోవటం, ఇంటికి వెళ్తాం.
దర్శనం అయిపోయింది. ఒక్కొక్కడు 2-3 గంటలు అనలే కానీ గంట పట్టిందా, గంటలో చూసుకొని వచ్చాము. అక్కడ కోలాటం వేస్తున్నారు, నారాయణపూర్ వాళ్ళే అంట. అది వీడియోలు తీద్దాం అనుకున్నాడు కానీ వీడు సాంగ్స్ పెడితే కాపీ రైట్ వేస్తాడని వీడియోలు తీయట్లా. ఇక బయలుదేరటమే, బండి ఏడ పెట్టాం. అది గుడి ఒకసారి చూసుకోండి. సరే మరి ఇంక ఇంటికి వెళ్ళి ఇంకా వంట వరకుల సంగతి చూడాలా. ఓకే గైస్, ఇప్పుడే గుండుండి వచ్చిన. మా అమ్మ ఏదో చేసిందంట. ఏం చేసినా గైస్, మళ్ళీ ఈరోజు జున్ను చేసింది. ఇది స్వీట్ అన్నమాట ఈ రోజుకి. దీని తర్వాత ఇక నాన్ వెజ్ వండం అంటున్నారు, మరి చూద్దాం ఏం చేస్తాను. గైస్, పరవన్నం స్టార్టింగ్ అన్నమాట, జున్ను. నెక్స్ట్ వచ్చేసి వైట్ రైసు. ఈరోజు చికెన్ కర్రీ చేశారు, సారీ ఫిష్, ఇది ఫిష్ పులుసు. దీంతోపాటు 2 ఆనియన్స్. అండ్ సెకండ్ కర్రీ ఏమో చికెన్ కర్రీ, ఇది కూడా సూపర్ ఉంది. ఫైనల్గా థమ్స్ అప్తో ఎండ్.